గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు మన ఆయిచా మలేలా గారు. సార్తో మాట్లాడదాం ముఖ్యంగా అమెరికన్ ఇమిగ్రేషన్ గురించి. హాయ్ సార్. నమస్తే అండి. సార్, అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమెరికన్ ఇమిగ్రేషన్ అనగానే ముందు మైండ్లోకి ట్రంప్ బాబోయ్, ట్రంప్ మామ అనే కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. సో హౌఎవర్ ప్రీవియస్గా చూసుకున్న ఆల్ ఓవర్ అసలు అమెరికన్ ఇమిగ్రేషన్ అనే ఈ కాన్సెప్ట్లో అసలు ఇమిగ్రేషన్ ఎందుకు వెళ్తూ ఉంటారు జనాలు తెలిసినప్పటికీ మరొకసారి, అండ్ అట్ ది సేమ్ టైం ఎలా ఏది బెటర్ పర్పస్ అంటారు? సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు అన్నట్టు డెఫినెట్గా ట్రంప్ మామ ఎరగదేస్తున్నాడు అందరినీ. సో అందరినీ అనగానే అలా అని చెప్పి ప్యానిక్ అయిపోవాల్సిన సిచ్యువేషన్ ఏం లేదు. సో మనకి ఏంటంటే మీడియాలో చాలా న్యూస్ వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఇక్కడ ఉన్న పేరెంట్స్ అదంతా టెన్షన్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టేయటం అదంతా జరిగింది. సో ఏం ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్. ఎవరైతే లీగల్ స్టేటస్ మీద ఉండి లీగల్ కంప్లైంట్స్ ఉన్న వీసాల పరంగా లీగల్ వర్క్ చేసుకున్నారో వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉండవు. సో ఎక్కువ ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. సో ట్రంప్ కూడా ఎవరిని డిపోర్ట్ చేస్తున్నాడు అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని డిపోర్ట్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ వచ్చేసరికి మన వాళ్ళకి ఎందుకు ప్యానిక్ అవుతున్నారు అంటే చాలామందికి వీసా స్టేటస్ అయిపోయి ఓవర్ స్టే చేసే సిచ్యువేషన్ ఉంటుంది. ఓవర్ స్టే చేస్తున్నారు అంటే వాళ్ళు వ్యాలిడ్ రీజన్ ఫర్ ద ఓవర్ స్టే అనేది సపరేట్ పిటిషన్స్ వాళ్ళు ఫైల్ చేసుకొని దానికి సర్టెన్ డాక్యుమెంటేషన్ అనేది ఉండాలి. లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటుంది. అలానే స్టూడెంట్స్ మీద వెళ్ళిన వాళ్ళు కానీ లేకపోతే వ్యాలిడ్ వీసా స్టేటస్ టు వర్క్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్ జాబ్స్ చేయటం వల్ల ఎక్కడన్నా లైక్ గ్రాసరీ స్టోర్స్, రెస్టారెంట్స్, హోటల్స్ ఇలాంటి చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి కాబట్టి దొరికిపోయే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి సో అప్పుడు వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనకి న్యూస్లో మీడియాలో ఇదంతా ఎక్కువ ప్యానిక్ అయ్యే సిచ్యువేషన్ ఉంది. డెఫినెట్గా ఎప్పుడైతే లీగల్ ఎన్ఫోర్స్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు వరకు ఒక రకంగా నడిచింది, అంటే ఏంటంటే చూసి చూడనట్టు. బట్ ఇప్పటి నుంచి ఇంకా సీరియస్ సిచ్యువేషన్, అంటే ఆ మెసేజ్ పంపడానికే చూస్తున్నాడు ట్రంప్. ఏంటంటే ఇంకా మీదట మీరు ఇలాంటివి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సిచ్యువేషన్ లేదు, మీకు లీగల్ డాక్యుమెంటేషన్ ఇచ్చి లీగల్ పద్ధతి పరంగానే రమ్మంటున్నాము, ఆ పద్ధతి పరంగా ఎలా ఉందో ఆ ప్రొసీజర్స్ పరంగా ఫాలో అవ్వమని చెప్పడం జరుగుతుంది. అయితే స్టూడెంట్ వీసా పరంగా మనం కొంత మాట్లాడటం జరిగింది. సో F1 కేటగిరీ స్టూడెంట్ వీసా పరంగా. సో స్టూడెంట్ ఎవరైనా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ మార్గం ఆప్ట్ చేసుకుంటారు స్టూడెంట్ వీసాని. డెఫినెట్గా అసలు ఫాస్ట్గా గ్రీన్ కార్డు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫాస్ట్గా గ్రీన్ కార్డు రావాలి అంటే మాత్రం EB-5 వీసాని ఎవరైనా సరే ఆప్ట్ చేసుకోవాలి సిచ్యువేషన్ ఉంది. సో ఎవరైనా గ్రీన్ కార్డ్ ఫాస్ట్గా రావాలి, EB-5 వీసా ప్రాసెస్ చేసుకోవాలంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి మేము ఎప్పుడు రెడీగానే ఉన్నాం. బట్ అసలు జనరలైజ్డ్గా స్టూడెంట్స్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి మేజర్గా వచ్చే ఛాలెంజ్ ఏంటి అంటే సో అక్కడ వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్తో వెళ్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళి మనం ఇల్లీగల్ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ చేసి సో మనం ఏదైనా డాలర్స్లో డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న మైండ్ సెట్లో ఉన్నవాళ్ళు అది కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు అలాంటి అవకాశాలు ఇంతకుముందు లభించినాయేమో, ఎందుకంటే లోకల్గా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక బిజినెస్ నడుపుతూ ఆ బిజినెస్లో మిమ్మల్ని ఒక వర్కర్ కింద ఎంగేజ్ చేసే సిచ్యువేషన్ ఉందేమో. ఎందుకు అంటే అక్కడ అదే వర్కర్ రావాలి అంటే $more per hour కట్టాలి. మీరైతే మీకు తెలిసిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు, లేకపోతే తక్కువ డాలర్స్కి చేసే సిచ్యువేషన్ ఉంటుంది అని ఎంకరేజ్ చేసిన సిచ్యువేషన్ ఉండొచ్చు. బట్ అవన్నీ కూడా ఇప్పుడు ఫైండ్ అవుట్ అయినాయి. సరే అయినాయి కాబట్టి సిచ్యువేషన్స్ ఇలా మారుతూ వచ్చినాయి. మరి ఆ సిచ్యువేషన్స్ మారుతూ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ అంటే ఫ్రీడమ్ని మనమే కోల్పోయే సిచ్యువేషన్ తెచ్చుకున్నాం. సో ఆ యూటిలైజేషన్ అనేది ఏదైతే ఫ్రీడమ్ ఉందో ఆ యూటిలైజేషన్ అప్రోప్రియేట్గా లీగల్ పర్స్పెక్టివ్లో చేయాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో F1 స్టూడెంట్ మీద వెళ్ళిన వాళ్ళకి ఇంతకుముందు కూడా ఏదో ఒక యూనివర్సిటీకి వెళ్ళిపోయి ఫేక్ యూనివర్సిటీస్ వల్ల ఏమైంది అంటే వాళ్ళ ఒక్క స్టడీ అనేది రికగ్నైజ్ అవ్వటం వల్ల మళ్ళీ యూనివర్సిటీ మారి మళ్ళీ చదవాల్సిన సిచ్యువేషన్స్ వచ్చినాయి చూసాం. అలానే కొంతమంది Day 1 CPT మీద వర్క్ చేసే సిచ్యువేషన్ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి అని చెప్పి కొన్ని అన్అక్రిడేటెడ్ ఫేక్ యూనివర్సిటీస్కి వెళ్ళి దొరికిపోయిన వాళ్ళని చూసాం ఇంతకుముందు హిస్టరీలో. వాళ్ళకి లెగ్ ట్రాకర్స్ వేసి కూడా వాళ్ళని డిటైన్ చేసిన సిచ్యువేషన్ ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫైండ్ అవుట్ అయినాయి.
సో మన స్టూడెంట్ ఎవరైతే వెళ్ళారో ఈ ఫేక్ కాలేజెస్కి వేరే కాలేజీకి మారినప్పుడు క్రెడిట్స్ అన్నీ కూడా కౌంట్ అవ్వక మళ్ళీ చదవాల్సిన సిచ్యువేషన్ ఉంటే మళ్ళీ ఎక్కువ ట్యూషన్ ఫీ కట్టుకోవాల్సిన సిచ్యువేషన్. అండ్ అందులో వాళ్ళ వీసా టైం కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. ఎందుకంటే 5 yearsకి ఇస్తారు స్టూడెంట్ వీసా. సో ఒక 1.5 year to 2 yearsలో స్టూడెంట్ చదువుకున్నాక నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఓపీటీ స్టేజ్కి ఎంటర్ అవుతాడు. ఓపీటీ ఎక్స్టెన్షన్. సో స్టెమ్ ఎవరైతే స్టెమ్ మీద ఉన్నారో వాళ్ళకి, మరి ఓపీటీ ఎక్స్టెన్షన్ స్టేజ్ మీద ఎంటర్ అయిన వాళ్ళకి వ్యాలిడ్ వర్క్ వీసా అనేది ఓపీటీ ద్వారా వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదో దొంగ వర్క్ ఆథరైజేషన్లో లేకపోతే దొంగ కంపెనీస్ అంటే మళ్ళీ ఫేక్ డాక్యుమెంటేషన్ పెట్టి ఓపీటీ ఎక్స్టెన్షన్ అలాంటివి చేసుకునేవి కూడా ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంది సిచ్యువేషన్. ఇంతకుముందు నడిచింది. సో అవి కూడా ఫైండ్ అవుట్ అయినాయి. సో ఎక్కడికక్కడ ఫేక్ థింగ్స్ అనేది ఎలిమినేట్ అయిపోయి సిస్టమ్ అంతా స్ట్రీమ్ లైన్ అవుతుంది. సో మీరు అందుకని ప్రతి స్టేజ్లో మీరు చాలా అలర్ట్గా ఉండాలి. సో ఓపీటీ మీద వర్క్ చేస్తున్నప్పుడు మీ రిలవెంట్ ఫీల్డ్ మీద వర్క్ చేస్తే మీకు ఎక్స్టెన్షన్లో కూడా ఈజీగా ఎక్స్టెన్షన్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది. ప్లస్ ఇంతకుముందు అంటే కన్సల్టెన్సీస్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. కన్సల్టెన్సీస్ కూడా కొన్నిసార్లు డబ్బులు తీసుకొని ఫేక్ కన్సల్టెన్సీస్ ఏమన్నా ఉంటే ఆ ఫేక్ ఎంప్లాయ్మెంట్ లెటర్లు ఇస్తాం వల్ల ఈజీగా ఇమిగ్రేషన్ సర్వీస్ వాళ్ళు కూడా ఇది ఫేక్, అందరూ ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నారని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వీటిల పరంగా కూడా ఏంటంటే మీరు మంచి కాలేజు ఒక మెరిటోరియస్ స్టూడెంట్గా కనుక వెళ్తే మీకు ఆపర్చునిటీస్ లభిస్తాయి. ఎప్పుడైతే ఈ ఓపీటీని 3 yearsని మీరు యూజ్ చేసుకొని మంచి జాబ్ తెచ్చుకున్నారనుకోండి ఆపర్చునిటీ, అదే ఎంప్లాయర్ని మీరు కనుక ఒప్పించుకోగలిగితే, లేకపోతే మీ యొక్క మెరిట్ని చూసి లేకపోతే మీ యొక్క స్కిల్ని చూసి వీళ్ళకి వీసా స్పాన్సర్ చేయాలి అన్న సిచ్యువేషన్ వాళ్ళకు ఉండేటట్టు కలిగించాలి మనం. నాకు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే సార్, రైట్ గైడెన్స్ లేకపోవడం వల్లే వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారు. డెఫినెట్గా రైట్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. మీ ప్లేస్లో ఉన్నవారు వాళ్ళు ఈజీగా చెప్పొచ్చు మీ స్కిల్ సెట్ ఎట్లా ఉంది, మీ పాయింట్స్ ఇట్లా ఉన్నాయి, మిమ్మల్ని గవర్నమెంట్ ఇలా ట్రీట్ చేస్తే, అక్కడ యూనివర్సిటీ ఇలా ట్రీట్ చేస్తే, సో ఇక్కడ బెటర్ చేసుకోవాలి, లేదా ఆ బెటర్ క్వాలిటీస్ మీలో ఉన్నాయా, ఇంగ్లీష్ ప్రొఫెషన్స్ అయ్యి ఉండొచ్చు, మైండ్ సెట్ అయ్యి ఉండొచ్చు, ప్రతిదీ మీ ద్వారా ఈజీ అవుతూ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే స్కిల్ సెట్ అన్నా కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా ఎవరికి ఒక రోజులో రావు. బట్ ఏంటంటే మనం ఎప్పుడైతే యుఎస్కి వెళ్తున్నామో మన యూనివర్సిటీలో చదువుతాం, ఒక మంచి పెద్ద యూనివర్సిటీలో చదవాలన్నప్పుడు ఇక్కడ స్టడీ ప్యాటర్న్కి అక్కడ స్టడీ ప్యాటర్న్కి డెఫినెట్గా తేడా ఉంటుంది. మరి మనం ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్ ఎంతవరకు కోపప్ చేయగలవు, కొంత సెట్ ఆఫ్ స్కిల్స్ అట్లీస్ట్ డెవలప్ చేసుకొని వెళ్తే మనం అక్కడ ఆ సిచ్యువేషన్ని కరెక్ట్ విధానంలో ఓవర్కమ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఏంటంటే మనం చదువుకోవడానికి వెళ్ళినప్పుడు బాగా చదువుకోవాలి, మెరిట్గా ఉండాలి అంటే డెఫినెట్గా కొన్ని స్కిల్స్ మనకు కావాలి. ఇంకా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అదర్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అక్కడ మనం నేర్చుకున్న దాన్ని బట్టి. ఫుల్ ఫోకస్ కనుక మనం అక్కడ మంచి కాలేజ్ మంచి యూనివర్సిటీ ఆప్ట్ చేసుకొని బాగా చదువుకుంటే, సో నెక్స్ట్ స్టెప్ అదే ఎంప్లాయర్ని మనం కనుక కన్విన్స్ చేసుకోగలిగి మనకి కనుక గ్రీన్ కార్డ్ కనుక మనకి వర్క్ వీసా స్పాన్సర్ చేసే సిచ్యువేషన్ ఉండాలి. అయితే యూఎస్లో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, వర్క్ వీసా పరంగా H1B పరంగా సిస్టమే లాటరీ సిస్టమ్ ఉంది. ఆ లాటరీ సిస్టమ్ అనేది అందరూ ఫాలో అయ్యే సిస్టమ్, దాని ద్వారానే వర్క్ వీసా వస్తుంది. మరి ఈ లాటరీ సిస్టమ్ అనేది ఏదన్నా వేరే పాలసీ చేంజెస్ తీసుకొచ్చి ఇండియా పాపులేషన్ బేస్ చేసుకొని చేస్తారా అంటే అది చేయకపోవచ్చు, ఎందుకంటే మన ఒక్క కంట్రీ కోసమే చేయరు కాబట్టి. బట్ మోస్ట్ ఆఫ్ ద H1B 70-75% ఇండియన్సే ఫైల్ చేసుకుంటున్నారు. మరి ఈ కోటా ఎప్పుడైతే ఫైల్ చేస్తున్నారో, ఎంతమంది ఫైల్ చేసుకుంటున్నారో అంతకంటే 5 to 10 times తక్కువ వీసాలు ఉన్నాయి. సో ఇట్ హ్యాస్ బికమ్ వెరీ ఛాలెంజింగ్ అనమాట. సో ఈ ఓపీటీ పీరియడ్లో వీళ్ళు ఈ లాటరీ సిస్టమ్కి వెళ్ళినప్పుడు ఈ 2 to 3 times వీళ్ళకి ఈ లాటరీ సిస్టంలో పిక్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందేమో చూసుకోవాలి. సో ప్రాబిలిటీ తగ్గిపోయింది. కాబట్టి ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, కన్సల్టెన్సీస్ మీద డిపెండ్ అయ్యి కన్సల్టెన్సీస్ వీళ్ళకి రన్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి జాబ్ లేకపోయినా పేరోల్ రన్ చేయటం, లేకపోతే వీళ్ళే డబ్బులు ఇచ్చి పేరోల్ రన్ చేయటం అలాంటివి చేశారు. సో అవి కూడా ఇప్పుడు ఏంటంటే నడవట్లేదు, ఇప్పుడు నడిచే సిచ్యువేషన్ లేదు. మోర్ ఓవర్ ఏంటంటే కన్సల్టెన్సీస్ కంపెనీ ప్రాబబిలిటీ ఇంక్రీజ్ చేయడానికి సిస్టమ్ కన్సర్న్ మల్టిపుల్ కంపెనీస్ ద్వారా H1B ఫైలింగ్ అనేది చేసాయి.
సో చేయటం వల్ల ఏమయ్యేది, వాళ్ళకి ప్రాబబిలిటీ పెరిగేది, వాళ్ళ కన్సల్టెన్సీ ఒక రెప్యుటేషన్ పెంచుకోవటం కోసం ఈ కన్సల్టెన్సీ ద్వారా చేస్తే ఎక్కువ ఛాన్సెస్ టు గెట్ వర్క్ వీసా ఉంది అన్న ఉద్దేశంతో వాళ్ళు అలా చేశారు. మరి అది కూడా ఇప్పుడు ఎరాడికేట్ అయిపోయింది. ట్రావెల్ డాక్యుమెంట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేశారు, ట్రావెల్ డాక్యుమెంట్ నెంబర్ మెన్షన్ చేయమన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో కన్సల్టెన్సీస్ కూడా ఎంకరేజ్ చేయట్లే. కన్సల్టెన్సీస్ మీకు మీరు డబ్బులు ఇస్తే H1B చేస్తాయి, అక్కడ ప్రొసీజర్ నడిపిద్ది, బాగానే ఉంటుంది. బట్ పిక్ అయిద్దా పిక్ అవదా అనేది అగైన్ అది మన లక్కి బేస్ అయి ఉందన్న, ప్యూర్లీ లక్. అందులోనే 2 to 3 ఛాన్సెస్ వస్తున్నాయి. ఒకవేళ రాకపోతే చాలామంది ఏంటి అంటే జస్ట్ అక్కడ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటాం కోసం మళ్ళీ మాస్టర్స్ చేస్తున్నారు, ఒక్కోసారి డిపెండెంట్ వీసాలోకి వెళ్ళిపోతున్నారు. మరి మళ్ళీ అక్కడ డబ్బులు ఖర్చు అవుతాయి మళ్ళీ చదవాలి అంటే. కొన్నిసార్లు ఏంటంటే ఏదో ఒక పిచ్చి యూనివర్సిటీలో ఉండి అక్కడే కాలేజెస్లో అడ్మిషన్ తెచ్చుకొని జస్ట్ సస్టైన్ చేసుకొని మళ్ళీ ఇల్లీగల్ జాబ్స్ చేయటము, లేదా డిపెండెంట్ వీసా మీద ఇల్లీగల్ జాబ్స్ చేయటం, ఇలాంటివన్నీ ఆప్ట్ చేస్తున్నారు. ఆ సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు లేవు ఇంకా. సో ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో మీరు మార్చుకొని వెళ్ళాలి. ఎలా మార్చుకొని వెళ్ళాలి అంటే, ఎవరైతే వెళ్ళే వాళ్ళకి మనకి ఛాలెంజెస్ అన్నీ ఉంటాయి అని అందరికీ తెలుసు. బట్ ఏంటంటే ఇంకా అవేర్నెస్ అంటే ఏంటంటే మనం ఏదన్నా ఆల్టర్నేటివ్ మెజర్స్ ఆఫ్ వర్కింగ్ చూసుకుంటున్నాము కాబట్టి ఇల్లీగల్గా ఆ ఇల్లీగల్ జాబ్స్ చేసి మన కెరియర్ కానీ మన లైఫ్ కానీ మనం పాడు చేసుకోవాలనే సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు. ట్రూ సార్. సో మేజర్గా వెరీ ఇంపార్టెంట్. బట్ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నెక్స్ట్ గ్రీన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే స్టూడెంట్ నుంచి వర్క్ వీసాలోకి వెళ్తున్నారో వర్క్ వీసా నుంచి ఫైనల్ థింగ్ ఏంటంటే వాళ్ళకి సెటిల్మెంట్ అనగానే యూఎస్లో అందరూ అలా కావాలని మాట్లాడుకునేది ఏంటి అంటే గ్రీన్ కార్డ్ రావాలి. గ్రీన్ కార్డ్ వస్తే మనం పర్మనెంట్ రెసిడెంట్ అయ్యాము, అక్కడ సెటిల్ అవడానికి ఉంది అని అనుకుంటారు. అయితే గ్రీన్ కార్డ్ రావడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో మాట్లాడుకుందాం. బట్ ఫాస్ట్గా గ్రీన్ కార్డ్ రావడానికి ఉన్న ఏకైక మార్గం EB-5 వీసా ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అలాగే H1B ఎలా ఉంటుంది అంటే H1B అప్లై చేశాక మనకి దానికి ఒక వ్యాలిడిటీ 6 years ఉంటుంది. అంటే 3 years లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ప్రతి 1 yearకి ఒకసారి 2 yearsకి ఒకసారి కూడా మనం చూపించుకొని రెన్యూ చేసుకోవాలి. దాని మీద కూడా స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. సో ఎవరైతే 6 years కంటే ఎక్కువ ఉండాలనుకున్నారో వాళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసి వాళ్ళ I-140 అప్రూవ్ అయ్యి ఉండాలి డెఫినెట్గా. లేకపోతే వాళ్ళ స్టేటస్ కోల్పోతారు. ఒక 1 year మినిమం గ్యాప్ ఇవ్వాలి. అలానే ఈ మధ్యకాలంలో వీళ్ళకి జాబ్ పోతే అక్కడ స్టేటస్ మెయింటైన్ చేయలేని సిచ్యువేషన్ ఉంటే ఎక్స్టెన్షన్ పరంగా కానీ లేకపోతే అక్కడ వ్యాలిడ్ నెంబర్ ఆఫ్ డేస్ పరంగా కానీ ఓవర్ స్టే చేయాలన్నా కూడా సో వాళ్ళకి ఇబ్బందులు ఫేస్ చేసే సిచ్యువేషన్ ఉంది. సిమిలర్లీ డిపెండెంట్ వీసా మీద వెళ్ళే వాళ్ళకి కూడా అదే సిచ్యువేషన్ ఉంది. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు ఫైనల్ స్టేజ్ ఆఫ్ గ్రీన్ కార్డ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ వచ్చి ఉంటే తప్పితే వాళ్ళు వర్క్ చేసుకున్నాను. సో మనం ఫర్దర్ వీడియోలో ఈ పర్టికులర్ గ్రీన్ కార్డ్ రావటం కోసం ఏం చేయొచ్చు, లేకపోతే ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి కూడా మాట్లాడుకుందాం ఫర్దర్గా. అండ్ ముఖ్యంగా ఈ ఎపిసోడ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అండ్ దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు కావాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మీరు సంప్రదించవచ్చు. అండ్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.